గుర్రాలతో పందాలు ఆడటం మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. పందెంలో ఓడిపోతే అవి కనీస బతుకుతాయి, కానీ మనుషులతో ఆడే స్క్విడ్ గేమ్లో మాత్రం ఓడిపోతే ఆ ఆట నుంచే కాదు, ఈ భూమి మీద నుంచి కూడా శాశ్వతంగా ఎలిమినేట్ అవుతారు. ఈ గేమ్లో అత్యంత ఉత్కంఠభరితంగా రూపొందించిన ఈ కొరియన్ సిరీస్ స్క్విడ్ గేమ్ మొదటి 2 సీజన్లు అయితే బాగానే అలరించాయి. అంతకు మించిన వినోదాన్ని పంచడానికి ఇప్పుడు ఫైనల్ సీజన్ అంటే స్క్విడ్ గేమ్ 3 అయితే ఇప్పుడైతే స్ట్రీమింగ్లో అవుతుందన్నమాట. మరి ఈ సీజన్ కథ ఏంటి, ఈ కథ ఎలా ముగింపు ఇచ్చారు అనేది ఈ రివ్యూలో చూసేసుకుందాం. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో, నేను మీ ప్రిన్స్ విజయ్ని. ఇక కథ విషయానికి వస్తే, ఇక ప్రపంచంలో మనిషి నడిపించేది డబ్బు, నవ్వించేది డబ్బే, ఏడిపించేది అది కూడా డబ్బే. మనిషి పుట్టాలన్నా డబ్బే, అదే మనిషికి పాడి కట్టాలన్నా డబ్బే. అందుకే అంటారు ధనం మూలం ఇదం జగత్. స్వార్థం, మోసం, వంచన, ద్రోహం, వెన్నుపోటు నేటి ఆధునిక మానవుడి నరాల్లో రక్తానికి బదులుగా ప్రవహించే వీటిని తెరపైకి అయితే కళ్ళు కట్టినట్లయితే చూపించినారు ఈ స్క్విడ్ గేమ్లో. మొత్తానికి ఫైనల్ సీజన్ ను అత్యంత ఉత్కంఠభరితంగా థ్రిల్ అనిపించేలా ఆవిష్కరించాడు దర్శకుడు హ్యాంగ్ డాంగ్ హ్యూక్. ఇందులో జీన్ హూన్ తిరుగుబాటును అణిచి మళ్ళీ ఫ్రంట్ మ్యాన్ అంటూ మొదలు పెట్టడంతో ఫైనల్ సీజన్ అయితే మొదలైపోతుంది. మీరు ప్రాణాలతో ఉండాలంటే ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీయాల్సిందే అంటూ సాగే ఈ కత్తుల తాళాల ఆట అద్భుతంగా ఉత్కంఠంగా అయితే సాగుతుంది అనమాట. తాళాలు ఉన్నవాడు తప్పించుకోవాలని చూస్తుంటే చేతిలో కత్తి ఉన్నవాడు కర్కోశకంగా సాటి మనిషి గుండెల్ని చీలుస్తూ ఉంటాడు అనమాట. సో మెచ్ గేమ్ ను తలపించే ఈ ఆట ట్విస్టుల మీద ట్విస్టులతో అయితే భలే సాగుతుంది. మీరు ఓటీటీలో చూడండి ఒకసారి. అప్పటి వరకు మన స్నేహితుడు అనుకున్నవాడు కత్తి చేతికి రాగానే ఏమవుతాడు, శత్రుగా మారిపోతాడు. బయటికి వెళ్లే మార్గం చూపించిన మహిళనే వంచేవాడు మరొకడు. ఇక గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా కత్తి అయితే దూస్తాడు అయితే మరొకడు. కన్న తల్లే కొడుకును చంపాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వచ్చే సన్నివేశాల్లో సిరీస్ చూస్తున్న ప్రేక్షకుడికైతే భావోద్వేగానికైతే గురి చేస్తాయి. సో తర్వాత ఏం జరుగుతున్న ఉత్కంఠతో స్క్విడ్ గేమ్ 3 ఎపిసోడ్ మొత్తం ప్రేక్షకుడిని అయితే ఉక్కిరి బిక్కిరి అయితే చేస్తుంది. మరోవైపు ఈ ఆటలో ఆడించే ఐలాండ్ ను కనిపెట్టేందుకు డిటెక్టివ్ చేసే ప్రయత్నాలు కూడా చాలా ఆసక్తికరంగా అయితే ఈ సిరీస్ లో సాగుతాయి అనమాట. ఈ క్రమంలో ట్విస్టులు కూడా మనకి చూడడానికి చాలా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సో ఇందులో ఎమోషనల్ డ్రామా గురించి చెప్పుకోవాలంటే, ఇక స్కిప్పింగ్ గేమ్ మొదలైన తర్వాత సిరీస్ అంటే మన 3 ఉంది కదా, చూస్తున్న ప్రేక్షకులలో మరింత ఉత్కంఠం మరింత పెరుగుతుంది. 2 బొమ్మలు ఐరన్ రోప్ తిప్పుతుంటే అది తగలకుండా ఎగురుకుంటూ అవతలి వైపుకు ఎలా వెళ్తారు అన్న ఆసక్తితో మొదలైన ఎపిసోడ్ అత్యంత థ్రిల్ అయితే ఈ సిరీస్ లో పంచుతుంది. ముఖ్యంగా అప్పుడే పుట్టిన చిన్నారిని ఎత్తుకొని ప్లేయర్ నెంబర్ 456 అంటే 450 అయిన జీ హూన్ చేసే సాహసం చూస్తే రోమాలు అయితే పొడుచుకుంటాయి అనమాట. ఆ తర్వాత ఒక్కొక్కరు రోప్ తగలకుండా బ్రిడ్జ్ దాటే క్రమంలో వచ్చే సన్నివేశాలు అయితే మరీ ఆసక్తికరంగా పెంచుతాయి. సో ఫైనల్ గేమ్ కు వెళ్లే ముందు జీహూన్ ఫ్రంట్ మ్యాన్ కలిసే సీన్, ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎవరు అసలు ఊహించరన్నమాట. అసలు ఫ్రంట్ మ్యాన్ ఫ్లాష్ బ్యాక్ తో ఊహించిన ట్విస్ట్ అయితే దర్శకుడు భలే చూపించాడు ఈ వెబ్ సిరీస్ లో. ఫైనల్ గేమ్ లో ఈ ఆట కన్నా కూడా ఎమోషనల్ డ్రామాపై ఎక్కువ దృష్టి పెట్టాడని చెప్పుకోవచ్చు మన దర్శకుడు. ఆట ముందు సాగాలంటే ఎవరో ఒకరిని బలివ్వాల్సిందే. ఈ క్రమంలో పసిబిడ్డను చంపడానికి ప్రయత్నించడం, ప్లేయర్ 456 దాన్ని అడ్డుకోవడం, అప్పటికప్పటికే మారిపోయే మనుషుల మనసత్వాలని ప్రతిబింబించేలా సన్నివేశాలు తీర్చిదిద్దిన విధానం అయితే ఎక్స్ట్రార్డనరీగా మెప్పిస్తుంది అనమాట. ఎవరు ఊహించిన విధంగా స్పీడ్ గేమ్ ఫస్ట్ వచ్చింది కదా, ముగించిన తీరు అంటే ఈ ఫైనల్ గేమ్ లో మెప్పిస్తుంది, చాలా బాగా మెప్పిస్తుంది. గేమ్ లోని కీలక పాత్రలకు న్యాయం చేస్తూ సాగే చివరి ఎపిసోడ్ భలే అలరిస్తుంది అనమాట. మీకు ఒకసారి చూడండి అబ్బా. సో స్పీడ్ గేమ్ ఇంకా కొనసాగుతుందని చివరిలో అయితే ట్విస్టే పెట్టారు. సో మొత్తానికి సీజన్ 2లో బతికి ఉన్న పాత్రలను ఇందులో కొనసాగించాడు దర్శకుడు. మొత్తానికి మొదటి 2 సీజన్లతో పోలిస్తే జీహూన్ అలియాస్ ప్లేయర్ నెంబర్ 456 పాత్రను సెటిల్ గా తీర్చిదిద్దాడు ఈ వెబ్ సిరీస్ లో కూడా. ముఖ్యంగా అన్ని చావులు చూసిన తర్వాత వచ్చే స్థిత ప్రజ్ఞత ఆ పాత్రలో కనిపిస్తుంది.
సో అదే సమయంలో బిడ్డ ప్రాణాలను కాపాడడానికి ఎంతకైనా తెగించే సాహసం అయితే ఈ వెబ్ సిరీస్లో కనబడుతుంది. ఈ పాత్రకు కనెక్ట్ అయిన ప్రేక్షకుడు చివరికి భావోద్వేగానికి గురవుతాడు. ఇక ఫ్రంట్ మ్యాన్ హున్ గా నటించిన లీ జైంగ్ హూన్ ఊహించిన అయితే ట్విస్ట్ అయితే ఇందులో ఇచ్చాడు. అదిరిపోతుంది. అది తెరపైన మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. తెరపైన అంటే మీరు టీవీలో చూడాల్సిందే. మిగిలిన వాళ్ళందరూ తమ పాత్రకు 100కి 100% అయితే నిజంగా బాగా న్యాయం చేశారు. ఒక పాత్ర ఎమోషన్ పంచితే మరో పాత్ర నవ్వును పంచుతుంది అనమాట. ఇంకో పాత్ర అయితే మోసం, ద్రోహం అనే అన్ని క్యారెక్టర్లు అందులో అలరిస్తాయి అనమాట. సో సాంకేతికంగా చూసుకున్నట్లయితే ఈ సిరీస్ చాలా చక్కగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్తో ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి అయితే తీసుకెళ్లారు. సో తొలి 2 సీజన్లతో పోలిస్తే ఈసారి నిడివి కాస్త పెరిగింది. అక్కడక్కడ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగిన అత్యంత ఉత్కంఠం కలిగించడంలో మాత్రం మంచి మార్కులు అయితే ఈ సిరీస్ కి పక్కా పడతాయి. ఈ గేమ్ వచ్చేటప్పుడు వినిపించే నేపథ్య సంగీతం, చిన్నారుల పాటలు బాలే అలరిస్తాయన్నమాట మన చెవులకి. దర్శకుడు హ్యాంగ్ డాగ్ హ్యూక్ మరోసారి ప్రతిభనైతే చాటారు. డబ్బు కోసం మనిషి ఎంతకన్నా దిగజారుతాడనే విషయాన్ని ఒకవైపు, అదే డబ్బు సాటి మనిషిని జంతువుల కన్నా హీనంగా చూసే ఈ ప్రపంచం మరోవైపు రెండిటినీ ఒక వేదికపై ఆవిష్కరించిన తీరైతే ఈ వెబ్ సిరీస్లో అయితే చాలా చాలా బాగుంటుంది. మేము గుర్రాలం కాదు మనుషులం అంటూ జీహూన్ పలికే చివరి డైలాగ్ మాత్రము మరింత భావోద్వేగానికి అయితే గురి చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ వెబ్ సిరీస్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. కాకపోతే ఇందులో ఒకటే రక్తపాతం అదే అధికంగా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మీరు తప్పకుండా చూడండి. మొత్తం 6 ఎపిసోడ్లు అయితే ఉందన్నమాట. ఒక్కొక్క ఎపిసోడ్ సుమారు 1 గంట పైన ఉంటుంది. సో మొత్తానికి ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3 మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ లో ఎలా ఉందో తెలపండి. అలాగే మీరు ఎప్పుడు చూస్తారో ఈ సీజన్ ని అది కూడా తెలపండి. సో నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. బాయ్.